కేరళ సీబీఐ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ యువకుడిని లాకప్ డెత్ కేసులో 2 పోలీస్ కానిస్టేబుళ్లకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసులో 6 పోలీసుల్ని దోషులుగా తేల్చిన కోర్టు ఇద్దరికి మరణశిక్ష విధించింది. 2005లో ఉదయ్ కుమార్ అనే యువకుడు లాకప్ డెత్లో చనిపోయాడు. దొంగతనం చేశాడన్న అభియోగంతో స్టేషన్ తీసుకెళ్లిన పోలీసులు కొట్టి చంపారని కేసు. అప్పట్లో కేరళను షేక్ చేసిందా కేసు. కుట్ర ఆరోపణలు, సాయాలను నాశనం చేయటం లాంటి ఆరోపణల కింద ఎస్ఐ అజిత్ కుమార్, సిఐ ఈకే సాబుతో పాటు అప్పటి అసిస్టెంట్ కమిషనర్ హరిదాస్కు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ కేసులో తీర్పు కోసం ఉదయ్ తల్లి 13 ఏళ్లుగా ఈ కేసుపై అలుపెరుగని పోరాటం చేస్తూ వచ్చింది. తన పోరాటం ఫలించిందని, తన కొడుకులా మరే కొడుకు పోలీసుల చేతుల్లో చనిపోకూడదనే సుదీర్ఘ న్యాయ పోరాటం చేశానన్నారు ఉదయ్ తల్లి ప్రభావతమ్మ. లాకప్ డెత్ కేసులో నిర్భయంగా పోరాడేందుకు ఈ కేసు స్ఫూర్తి అన్నారు. ഇതുപോലൊരു പോലീസുകാർ ഒരു മകനെ പിടിക്കുമ്പോൾ കാക്കയുടെ പുറത്ത് കുറ്റം അറിയാതെ ഇതുപോലെ ഒരു മക്കളെ ചതിച്ച് പച്ചയ്ക്ക് തിന്നു. ഒരു ഓണത്തിനാണ് പിടിച്ചത്. അടുത്ത ഓണം എത്തുമ്പോൾ അമ്മ അകത്തായി. അമ്മ ഓണം ഉണ്ണാൻ പറ്റില്ല. അതുകൊണ്ട് ഇനി ഒരു മക്കൾ ഇതുപോലെ ചെയ്യല്ല. ഈ ജനങ്ങൾ എന്തെന്ന് വെച്ചാൽ എല്ലാവരും ലോകം മുഴുക്ക പറഞ്ഞ് ഉരുകൊണ്ട് പോകുമെങ്കിലും ഒരു അമ്മയുടെ പ്രാർത്ഥന ദൈവം കേട്ടു.